హైదరాబాద్లో నిన్న కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముషీరాబాద్ పార్సిగుట్టలో ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నిన్న దంచుకొట్టినటువంటి వర్షానికి భారీ ఎత్తున వరదలు వర్షంతో పాటు వచ్చినటువంటి వరదలతో ఇళ్లలోకి కూడా నీళ్లు వచ్చి చేరినటువంటి పరిస్థితులు చేరుకున్నాయి. ప్రస్తుతం మనం ముషీరాబాద్ డివిజన్ దగ్గర ఉన్నాం. ముషీరాబాద్ డివిజన్లో నిన్న రాత్రి దాదాపు 80 మిల్లీమీటర్ల నుంచి 121 మిల్లీమీటర్ల వరకు భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షానికి పొంగి పొరిలినటువంటి నాల వల్ల, అంటే ఈ నాల అంతా కూడా పద్మారావు నగర్ కావచ్చు, లేదంటే గాంధీ హాస్పిటల్ వెనుక నుంచి వస్తుంది. ఆ వరద తాకిడికి అంతా కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లలోకి చేరిపోవడంతో పాటు అక్కడ నాలా పక్కన పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దినేష్ అనే వ్యక్తి నిన్న ఆ వరదలో కొట్టుకుపోయారు, నాలలో కొట్టుకుపోయారు. అప్పటి నుంచి నిన్న రాత్రి నుంచి మొదలుపెట్టినటువంటి అధికారుల గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయినా కూడా ఇప్పటి వరకు అతడి మృతదేహం అయితే దొరకలేదు. ప్రస్తుతం మనం అతడి ఇంటి దగ్గర ఉన్నాము. ఆయన కుటుంబ సభ్యులు కావచ్చు, లేదంటే స్థానిక ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ కూడా వచ్చి వాళ్ళని పరామర్శిస్తున్నారు. వాళ్ళ పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. అసలు ఏం జరిగింది ఏంటి, ముందుగా బాధితులను అడుగుదాం. అమ్మ, అసలు ఏం జరిగింది, ఎట్లా మిస్ అయినరు మీ ఇంటి? నాకు ఇంటికి వచ్చి నేను నా దగ్గరికి వచ్చి కర్రీ ఇచ్చి వెళ్ళిండు. తర్వాత మమ్మీ దగ్గరికి వెళ్ళేసి నేను మార్నింగ్ పనికి పోవడానికి పెట్రోల్ పైసలు లేవు, నేను మమ్మీని మనీ ఆడుకొచ్చుకుంటా అని చెప్పి ఇంటికి వచ్చిన. అంతేగా మళ్ళీ రాలేదు. ఫోన్ చేస్తేనేమో రింగ్ అవుతుంది కానీ ఎవరు లిఫ్ట్ చేయట్లేరు. అసలు ఆయన నాలలోనే కొట్టుకుపోయినా మీరు ఎట్లా గుర్తించారు? తెలియదు నాకు, ఇప్పుడే తెలుసు. వాళ్ళు చూసిరంట, మాకు తెలియదు. బాబు వాళ్ళు చూసిరు. నాకు 6th వాళ్ళ ఫ్రెండ్, బాబు వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు. ఫ్రెండ్ దగ్గర మాట్లాడి ఇట్లా వెళ్తుండంట, బండి కొంచెం స్కిడ్ అయిందంట, ఇట్లా పట్టుకుండంట, అట్లనే వెళ్ళిపోతూనే ఉండంట. ఆ బాబు వచ్చేసరికి లోపలికి పోయి వచ్చిందంట. వచ్చేసరికి ఆయన వెళ్ళిపోతూనే ఉండంట. ఇక అరిచిండంట చాలాసేపు కూడా. అక్కడ ఎవరు కూడా లేరంట. పైనుండి చాలామంది చూసి అది వేసిరంట. అది దాన్ని ఏమంటారు, ఒక కట్టే వేస్తే దాన్ని పట్టుకుండంట, కానీ అది జారిపోయిందంట, బ్యాలెన్స్ అవుట్ అయిందంట. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఉన్నారు, ఆయన అర్థం. సార్, ఇక్కడ మీరు వచ్చిన తర్వాత ఎటువంటి గాలింపు చర్యలు చేపడుతున్నారు? అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? భాయ్ సాబ్, నిన్న రాత్రి 8 o'clock ప్రాంతాన ఇన్సిడెంట్ జరిగింది. దీని గురించి మేము చాలాసార్లు మున్సిపల్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఏమాత్రం చిన్న వర్షం పడ్డా కానీ గాంధీ హాస్పిటల్కి వెళ్ళి తీసుకొని ఇదంతా నీళ్లు చాలా పెద్ద ఎత్తున హెవీ ఫ్లో వస్తుంటుంది. ఆ ఫ్లడ్ కంట్రోల్ చేయడానికి చాలాసార్లు చెప్పడం జరిగింది. అయినా కానీ అధికారులు దాని గురించి ఏం ప్రాపర్గా పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా కానీ గాంధీ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి వచ్చే హెవీ ఫ్లోను దాన్ని కంట్రోల్ చేసి, సో ఇక్కడున్న పైప్స్ ఏవైతున్న నాలా చిన్న నాలా లాగా ఉంది, అది ఆ నాలాను వెడల్పు చేసినప్పుడే కానీ ఇక్కడ సమస్య పరిష్కారం అయింది. గతంలో కూడా ఒక మారుతి కారు కొట్టుకుపోయింది. ఇప్పటికీ 6-7 మంది వరదలో చనిపోవడం జరిగింది. ఇక్కడ పక్కకు కూడా కొన్ని ఇళ్ళు ఉన్నాయి. సో ఆ పిల్లగాడు పేరు దినేష్ కుమార్, ముద్దు పేరు అందరూ సన్నీస్ అని పిలుస్తుంటారు. ఈ భార్య కూడా ఈమె షీజ్ ఆర్ఫన్, అన్నదాన్ని. కాబట్టి చాలా పేదలు. ఎక్కడో చిన్న పెస్టిసైడ్ చిన్న కంపెనీలో కూడా పనిచేస్తున్న అబ్బాయి. కాబట్టి ఇంత బాధాకరమైన విషయం. కాబట్టి ప్రభుత్వం కూడా ఇలాంటి ఈ ఫ్యామిలీకి ఆదుకోవాలని కోరుతున్నాను. మరి ఇప్పటికీ వాళ్ళు చాలా పేద ప్రజలు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇల్లు లేదు, ఏమి లేదు. ఆ చనిపోయిన అబ్బాయికి ఇది కొత్త ఇన్సిడెంట్ కాదు, కొత్తగా ఫస్ట్ టైం అక్కడికి చనిపోవడము. గతంలో జరిగినప్పుడు కూడా దీని గురించి నేను చెప్పడం జరిగింది. ఇప్పటికైనా కానీ ఆ చనిపోయిన అబ్బాయి కుటుంబానికి 50 లక్షల ఎక్స్రేస్ ఇచ్చి, వాళ్ళ ఇంటిలో ఒక వ్యక్తికి ఉద్యోగం ఇచ్చి కాపాడాలని కోరుకుంటున్నాను. అది కాకుండా ఇక్కడున్న సమస్యలు అది పరిష్కారం, ఆ నాలుగు పరిష్కారం ఎప్పటికీ ఆ సమస్య పరిష్కారం అవుతలేదు. కాబట్టి అధికారులు సక్రమంగా దాన్ని ఇన్స్పెక్షన్ చేసేసి ఏ విధంగా సమస్య పరిష్కారం అయితే ఆ విధంగా దాన్ని కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఏదో బాగుంటుందని తెలియజేస్తున్నాను. కంపల్సరీగా ఈ బిరేవుడ్ ఫ్యామిలీ ఎవరుతున్నారో ఆమె అనాథ కాబట్టి వాళ్ళకు ఎక్స్రేస్ 50 లక్షలు ఇచ్చేసేసి ఆ అమ్మాయికి ఉద్యోగము, వాళ్ళు ఒక ఇల్లు కేటాయించినట్టయితే వాళ్ళు కూడా, ఆమెకు కొడుకున్నాడు, చిన్నపిల్లాడు కొడుకున్నాడు కాబట్టి వాళ్ళు ఎల్లడో బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి తెలియపరుస్తున్నాడు. ఇది చాలా చాలా టూ మచ్. ఇది ఏమాత్రం చిన్న వర్షం పడ్డా కానీ ఆ వరదను చూస్తే భరించలేము. అంత పెద్ద వర్షం వస్తుంటుంది, వరద వస్తుంటుంది. వినోబా నగర్ కానీ, రామ్నగర్ బ్రిడ్జ్ కానీ, నాగమయ్య కుంట కానీ అవన్నీ నీళ్ళు ఇక్కడికి వెళ్ళిపోతుంటాయి. దీన్ని కంట్రోల్ చేసి అప్ టు మూసి వరకు దీన్ని చేయాల్సి వస్తుంది. దీన్ని
దీన్ని కంట్రోల్ చేస్తే డెఫినెట్గా ఈ సమస్య మళ్ళీ పునరావృతం కాకుండా ఎవరికి ఎలాంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయో తెలియజేస్తూ అధికారులు దీనిపైన శ్రద్ధ వహించి దీన్ని ఇమీడియట్గా ఈ సమస్య పరిష్కారం చేయడానికి కన్స్ట్రక్షన్ చేయాల్సిన అవసరం ఉంది కోరుతున్నాను. ఈ ముషిరాబాద్ డివిజన్లో చాలా వరకు నాళాలు పొంగి పొరులుతుంటాయి. ఇది కొత్త ఏం కాదు, ఎందుకంటే ప్రతిసారి ఎవరొకరు కొట్టుకుపోవడం మరణించడం అనేది మీరు చూస్తూనే ఉన్నారు. అంటే ఏం చేస్తే దీనికి శాశ్వత పరిష్కారం జరుగుతుందని మీరు అంచనా వేస్తున్నారు? ఎందుకంటే దీని మీద చాలా అవగాహన ఉంది, చాలా రోజుల వరకు మీరు అధికారులతో మాట్లాడుతున్నారు. ఏం చేస్తే బాగుంటుంది? అదండి, ముందుగా చాలా బాధాకరం. నిన్న మరి ఏదైతే ఈ వరద నీటిలో సన్నీ అనే వ్యక్తి కేవలం 25 సంవత్సరాలే ఉంటాయి ఆయనకి, మరి ఆయన కొట్టుకుపోయి మరి రాత్రి వరకు కూడా చాలా గాలింపులు జరిగాయి. కేవలం బండి మాత్రమే దొరకడం జరిగింది. తర్వాత ఈరోజు పొద్దున్నప్పటి నుంచి కూడా కొంచెం అధికారుల నిర్లక్ష్యం అనేది కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ ఫ్రెండ్సే నాళాలు దిగేసి లోపల వరకు దిగి చెక్ చేస్తున్నారు, కానీ మరి ఉన్న వ్యవస్థ జిహెచ్ఎంసీ వ్యవస్థ నాళాల లోపల దిగి గాలింపు చేయడానికి వెనకడుగేస్తున్నారు. ఇది మరి ఫస్ట్ ఇన్సిడెంట్ కాదు ఇది. ఇలాంటి ఇన్సిడెంట్లు గత 2010 నుంచి ఇప్పటికి ఒక 5-6 మంది చనిపోవడం జరిగింది. మనం లాస్ట్ ఇయర్ కూడా చూసాము, ఇదే వరద నీరుకి కారు కూడా కొట్టుకుపోయి అది కూడా ఆ వార్త కూడా దేశవ్యాప్తంగా అందరూ గమనించడం జరిగింది. అంటే ఇక్కడ ఉన్న స్థానికులు చెప్పేది ఏంటంటే గతంలో ఇలాంటి సమస్య లేకుంటుండే, ఎప్పుడైతే గాంధీ నుంచి వచ్చే ఈ వరద నీరుని మా దానికి డైవర్ట్ చేశారో అప్పటి నుంచే ఈ సమస్య అనేది చాలా ఉధృతమైంది. అదే కాకుండా ఇప్పుడు ఒక చిన్న వర్షం వచ్చినా కానీ ఒక నది తలపిస్తుంది ఇక్కడ. కాబట్టి ఇమీడియట్గా అక్కడున్న లైన్స్ డైవర్ట్ చేయాలా, అదే కాకుండా ఇక్కడున్న నాలా వ్యవస్థ కూడా ఆధునీకరణ చేయాలా, కొంచెం వెడల్పు చేసే శ్రద్ధ అనేది అధికారులు తీసుకోవాలా. ఇది కేవలం వరద వచ్చినప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్ అయినప్పుడు వచ్చేసి ఫోటోలు దిగి అధికారులు 2 మాటలు మాట్లాడి ఏదో మన నిప్పుని చల్లార్చిపోయినట్టు చేస్తే సరిపోదు. అదే కాకుండా ఈ నిరుపేద కుటుంబానికి ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీదే ఉంది. ఇది ప్రభుత్వం వైఫల్యం అని నేను అనుకుంటున్నాను. మరి మున్సిపల్ శాఖ కూడా సీఎం గారి అండరే ఉంది, కాబట్టి ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలా. వీళ్ళకి చనిపోయిన మరి వాళ్ళ కుటుంబానికి 50 లక్షల ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగా 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలా. వాళ్ళ కుటుంబంలో ఒకరికి గవర్నమెంట్ జాబ్ ఇచ్చేసి వాళ్ళని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇది మొత్తానికైతే ఈ ముషిరాబాద్ నాలాలో అయితే భారీ ఎత్తున ఏ చిన్న వర్షం వచ్చినా కూడా భారీ ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి నాళాలు పొంగి పొర్లుతున్నాయని, చాలా వరకు గతంలో కూడా సైకిళ్ళు కావచ్చు, ద్విచక్ర వాహనాలు కావచ్చు, లేదంటే కార్లు కావచ్చు కొట్టుకుపోయినాయి. చాలామంది మనుషులు కూడా కొట్టుకుపోయిన దాఖలాలు ఉన్నాయి. ఈరోజు ఏకంగా మనిషి కొట్టుకుపోయి అతన్ని ఆచూకి ఇప్పటి వరకు కూడా దొరకట్లేదు. దానికోసం అధికారులు కూడా వెతకడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆరోపిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు. జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ కూడా ఇక్కడికి వచ్చి స్థానిక పరిస్థితులను పరిశీలించి వెళ్లారు. అయినా కూడా వాళ్ళందులోకి దిగేందుకు వెనుకాడుతున్నారని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు అయితే ఆరోపిస్తున్నారు. ఇక్కడ తాజా పరిస్థితులు ఓటు.